సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న దేవరగట్టు బన్నీ ఉత్సవం రేపు జరగనుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అశేష భక్తజనం కూడా ఉత్సాహంగా బన్నీ ఉత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలోని దేవరగట్టు బన్నీ ఉత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో మాల మల్లేశ్వరుల జైత్ర యాత్ర వైభవంగా కొనసాగుతోంది. కాలరాత్రి జరిగే ఉత్సవం సంబరమా లేదా సమరమా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దసరా ఉత్సవాలు అంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే దేవరగట్టు కర్రల సమరం. శతాబ్దాలుగా ఆసక్తికరంగా అర్ధరాత్రి సాగే ఈ ఉత్సవాల కోసం లక్షలాది భక్తులు వస్తారు. ఈ కర్రల సమరం నియంత్రణం కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే కొట్టుకోవడం, గాయాలు తలగడం మాత్రం ఆగదు. ప్రతి ఏటా సాంప్రదాయంగా జరుగుతున్న ఈ బన్నీ ఉత్సవం ఈసారి ఎలా జరుగుతుందో అనే ఆసక్తి అంతటా నెలకొంది. ప్రభుత్వ మార్గదర్శకంతో భారీ భద్రత ఏర్పాటు చేయబడి కాలరాత్రి కర్రల సమరాన్ని అదుపులో ఉంచడానికి పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్వం దేవరగట్టు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఋషులు, మునులు కళ్యాణం కోసం తపస్సులు, యజ్ఞాలు నిర్వహించేవారు. అటు ప్రాంతంలో మణి, మల్లాసురులు అనే రాక్షసులు నివసించేవారని నానుడి. మునులు చేస్తున్న యజ్ఞాలు, తపస్సులను రాక్షసులు భంగం చేస్తూ విఘాతం కలిగిస్తుండటంతో రాక్షసుల సంహారం జరిగిన అనంతరం మొదలైన జైత్రయాత్ర నేటికి వైభవంగా కొనసాగుతోంది. అయితే ఇది సంబరమా సమరమా అనేది అర్థం కాని రీతిలో జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవంపై మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. మాల మల్లేశ్వర స్వామి ప్రతిష్ట ఉన్న చోట ఏదైతే దేవరగట్టు పైన మనం చేరుకున్నాము. ఇప్పుడు బన్నీ ఉత్సవం రోజు ఇక్కడ నుంచి మాల మల్లేశ్వరి ఉత్సవమూర్తులను ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకుంటూ కిందికి వెళ్తున్నారు అశేష మంది భక్తులు. మరి ప్రస్తుతం ఏదైతే మాల మల్లేశ్వర స్వామి టెంపుల్ ప్రధాన ద్వారం చూద్దాం. ఈ కొండపై, ఈ గట్టుపై వెలిసాడు ఆయన. ఏదైతే చరిత్ర ప్రకారం గతంలో ఈ గట్టు దేవరగట్టు పరిసర కొండ గుహల్లో ఋషులు, మునులు ఉండేవాళ్ళని, మరి రాక్షసులు ఋషులు, మునులను వేధించేవారు లేదా హింసించేవారని, ఆ కథానుసారంగా రాక్షసులను అంతరించడానికి పార్వతీ పరమేశ్వరులు మాల మల్లేశ్వర రూపంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ పచ్చని కొండలు, గుట్టలు, ఆ నీటి చెరువులు, ఇవన్నీ కూడా ఏదైతే మెట్ల మార్గం, ఈ మెట్ల మార్గంలోనే స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకెళ్తారు. అర్ధరాత్రి చీకటిగా ఉన్న సమయంలో ఏదైతే దివిటీలు, కాగడాలు, అదేవిధంగా కర్రలు చేత పట్టుకొని అశేష భక్తజనం ఉత్సవమూర్తులను తీసుకెళ్తారు. అంటే నిమిషాల వ్యవధిలో ఏదైతే మాంగళధారణ చేసి కంకణధారణ చేసుకున్న తర్వాత భక్తజనం గుంపులు గుంపులుగా సింహాసనం కట్ట వద్దకు కిందకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి జైత్రయాత్ర ఏదైతే అశేష భక్తజనం సుమారు ఈ బన్నీ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం వస్తారు. చూస్తున్నాం ఇక్కడ ఏదైతే అంటే ఈ బన్నీ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే నెరనికిలో ఉంటున్న మాలమ్మ మల్లేశ్వర విగ్రహాలు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది విజువల్స్లో చూస్తున్నాము. మాలమ్మ ఉత్సవమూర్తి, అదేవిధంగా మల్లేశ్వర స్వామిది కింద పెట్టారు. రేపు 2వ తేదీ బన్నీ ఉత్సవం సందర్భంగా ఉదయం మల్లేశ్వర స్వామిని కూడా ఇక్కడ తీసుకొచ్చి సాయంత్రానికి అంటే రాత్రికి మాంగళధారణ చేసి ఇక్కడ నుంచి అంటే కళ్యాణ మహోత్సవం పూర్తయ్యాక ఇద్దరిని కలిపి పల్లకులు ఉత్సవంగా తీసుకెళ్తారు. అదేవిధంగా గర్భగుడి ఏదైతే
గత పూర్వము స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు చరిత్ర చెప్తుంది. ఈ గర్భగుడి మనం ఈ వెళ్ళే మార్గం చాలా ఇరుకుకుంటుంది. మరి ఇక్కడ ఈ గర్భగుడిలో స్వామివారు కొలువు తీరారు. స్వయంభూగా పార్వతి పరమేశ్వరులో ఇక్కడ వెలిసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం మనము. అంటే ఒకరు కూడా వెళ్ళడానికి లేని అంటే పెద్ద ఈ గుండు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ పెద్ద బండరాల మధ్యన స్వామి కొలువు తీరిన పరిస్థితి. అదేవిధంగా నందీశ్వరుడు ఏదైతే శివునికి వాహనంగా ఉన్న ఈ నందీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నాము. సో ఇది గర్భాలయం దేవరగట్టు కొండపైన ఇక్కడ ఇది దేవుడు ఆసీనులైనారు విగ్రహమూర్తులు చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచే బన్నీ ఉత్సవం రోజు అయితే అర్ధరాత్రి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత కంకణదారులై అశేష మంది భక్తజనులు ప్రధానంగా ఏదైతే ఈ రాక్షసుల నుంచి ముని ఋషులను విముక్తి చేయడానికి ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చి మణి మల్లాసుర అనే రాక్షసులను సంహరించి ఇక్కడ విజయం సాధించిన సందర్భంగా కూడా ఈ కళ్యాణ మహోత్సవం ఇక్కడ నుంచి ముగించుకొని కింద సింహాసన కట్టకి వెళ్ళడం, అక్కడ నుంచి ముండ్లపడ, అదేవిధంగా పాదాల కట్ట, అలాగే రక్తపడి, అదేవిధంగా షమీ వృక్షం ఇలా చేసుకున్న తర్వాత ఎదురు బసవన్న గుడి వద్ద ఏదైతే స్వామివార్లు భవిష్యవాణి చెప్పి ఆ తర్వాత ఏదైతే మూడో రోజు 4వ రోజు అంటే రథోత్సవం, అదేవిధంగా గొరవయ్యలో గొలుసుడు తెంపుడు కార్యక్రమము చేయడము ప్రతి ఏటా ఆనవాయితీకి వస్తుంది. అయితే కర్రల సమరం అంటూ ఒకవైపు లేదు సంబరము పండగ, సమరం కాదని మరోవైపు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అయితే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇట్లాంటి రింగు కర్రలు వాడుకోరదని ఈ కర్రలను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్లోజప్లో ఈ కర్రను గమనిస్తే ఏదైతే రింగులు ఉన్నాయి అంటే ఒకప్పుడు రక్షణ కోసము లేదా ఈ దట్టమైన అడవుల్లో విషపురుగులు కావచ్చు. మరి 2వ తేదీ బన్నీ ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. వేల మంది పోలీసు బందోబస్తు, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి. మరి ఆ రోజు స్వామి ఉత్సవం ఏ రకంగా జరుగుతుంది ఏంటి అనేది ఆ రోజు తెలిగిద్దాం.